హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా చెల్లి మ్యారేజ్కి అయితే వచ్చామండి. మా చెల్లి అంటే ఓన్ సిస్టర్ ఏం కాదు, అంటే ఇంట పేరటోళ్ళు ఉంటారు కదా, పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు, అలా వాళ్ళ పిల్లదైతే మ్యారేజ్. ఇప్పుడు మేమైతే మ్యారేజ్కి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి, వాళ్ళది కామవరపు కోటలో ఉన్న ఆర్సీఎం చర్చ్ దగ్గర అయితే పెళ్లి జరుగుతుంది. మేము మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే వచ్చేసరికి 11:30 అయింది. అసలు ఎండ అదరగొట్టేస్తుంది. అసలు చూడండి ఎంత ఎండ అయితే అంత ఎండ, నాకు కళ్ళు అయితే తిరిగిపోయినాయి. ఇక ఏదోలాగా వచ్చేసాము. చర్చిలో అయితే మేము వచ్చేసరికి మ్యారేజ్ అయితే జరిగిపోతుంది. తాళి కట్టేస్తున్నారు మేము వచ్చేసరికి. ఆర్సీఎం చర్చ్ చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎవరైనా కామరకోటలో ఉన్న ఆర్సీఎం చర్చ్కి వెళ్తారా? వెళ్తే కామెంట్ చేయండి. చర్చ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ అంటే నేను ఫస్ట్ టైం ఆర్సీఎం చర్చ్కి వెళ్ళడం. నేను ఇప్పటివరకు ఆర్సీఎం చర్చ్లో ప్రేయర్స్ ఎలా జరుగుతాయో నాకు తెలియదు. వాళ్ళు ప్రేయర్ చేసే విధానం అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. కానీ చర్చ్లో ఇలాగ నార్మల్ హిందూ పెళ్ళి భజంత్రీలు అలా కొడతారు కదా, సేమ్ అలాగే కొట్టారు. కాకపోతే దేవుడి పాటలు ఉంటాయి కదా, అలా పాడినట్టు కొట్టారు అంతే. మ్యారేజ్ అయితే జరుగుతుంది. మేము వచ్చేసరికి మేము అందరం కూర్చొని ఇంకా ఆ ప్రేయర్లో పాల్గొని మ్యారేజ్ ఈవెంట్ కూడా మేము మొత్తం చూసాము. అరౌండ్ 12కి అయితే కరెక్ట్గా మ్యారేజ్ అయితే అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని కార్లో అయితే ఇంటి దగ్గర ఉంచారు. పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర. మేము వ్యాన్లో వచ్చాం కదా, మేము వ్యాన్లో అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ మేము ఫస్ట్ పెళ్ళికొడుకు ఇంటికి ఈ ఫంక్షన్ జరగడానికి ఒక 1 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. అక్కడికైతే మేము వచ్చేసాము. అక్కడ స్టేజ్ అయితే కట్టారు. పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇంకా కాళ్ళు కడిగి అది చేస్తారు కదా, ఆ ప్రాసెస్ అయితే చేస్తున్నారు. పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా రాలేదు. అంతలోపు మేము ఇంకా ఎండలో అదిరిపోయింది కదా మాకు, ఇక వచ్చి భోజనం చేయడానికి అయితే నుంచున్నాము. ఇంకా భోజనం కూడా చేసేసి ఇంకా ఆ ఎండలో అక్కడ ఉండలేకపోయి పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. పెళ్ళికొడుకు ఇంటి దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఇల్లు అయితే చూస్తున్నాము. ఫస్ట్ వాళ్ళందరూ తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి తాళం అయితే తీశారు. ఇక భోంచేస్తూ వచ్చి పెళ్ళికొడుకు ఇంటి దగ్గర కూర్చొని పెళ్ళికొడుకు ఇంటి ఎదురుగుంటా అలాగా మరియమ్మ గారి అయితే అది నాకు చాలా బాగా నచ్చింది. ఎదురుగుంటా చర్చ్ లాగా ఉండడం. తర్వాత ఇంటికి వచ్చి నేను హడావిడి అయ్యే వరకు సినిమా అయితే చూసాం. మా అన్నయ్య సినిమా పెట్టారు, ఆ సినిమా అయితే చూసాము. అలాగే డ్యాన్స్ కూడా వేశారు. ఆ డ్యాన్స్లు కూడా చూసేసి ఇంకా 3 అయిపోతుంది అని వ్యాన్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఈ వ్లాగ్ నేను ర్యాండమ్గా షూట్ చేశాను అంతే. ఎందుకంటే నేను వ్లాగ్స్ చేస్తున్నట్టు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు మా ఊర్లో కానీ మా ఇంట్లో కానీ అసలు ఎవరికి తెలీదు. నేను ర్యాండమ్గా షూట్ చేసి నేనైతే అప్లోడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.